ఏమైంది? డల్గా ఉన్నారేంటి? వంశీ నన్ను అనాథని ఏడిపిస్తున్నాడు బాబాయ్. ఏంటి? వంశీ, అక్కన అలా అనొచ్చా? తప్పు. అక్క అనాదే బాబాయ్. రే, నన్ను మమ్మీ డాడీ వాళ్ళు దత్తత తీసుకున్నారు. నేను వాళ్ళ కూతుర్నే. ఏంటమ్మా నువ్వు అంటుంది? అవును బాబాయ్, నేను పిన్నికి కుప్ప తొట్టిలో దొరికానంట. ఒక కుప్ప తోటి దగ్గర పసిపాప ఏడుపు వినిపించింది. నేను వెళ్లి పాపను ఎత్తుకుని పాప వాళ్ళ మనుషులు ఎవరైనా ఉన్నారేమోనని చుట్టుపక్కల చూశాను. ఎవరూ కనిపించకపోయేసరికి పాపను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. ఈ విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. పిన్ని మోసం చేసిందని అందరూ కోపంగా ఉన్నారు. చూసారా డాడ్, ఝాన్సీ తెలివితేటలు. ఈ అనాథ పిల్లకి మన ఇంటి వారసురాలిగా హక్కు కల్పించడం కోసం మనల్ని కోర్టుకి ఈడ్చింది. బాబాయ్, నీకు చెప్పినందుకు నువ్వు కూడా పిన్నిని తిడతావా? పిన్ని చాలా మంచిది. పిన్ని లేకపోతే నేను అనాథలో ఉండేదాన్ని. అమ్మా స్వీటీ. బాబాయ్, పిన్నిని ఏమనద్దు ప్లీజ్. లేదమ్మా, నేనేమన్నా. అయినా నువ్వు అనాథవు కాదు, మా బంగారు తల్లివి. కన్న బిడ్డల్ని పెంచడం గొప్ప కాదు. ఎవరినైనా తమ బిడ్డలతో సమానంగా పెంచాలంటే చాలా మంచి మనసు ఉండాలి. నిన్ను దత్తత తీసుకొని మా అన్నయ్య, అదే మీ డాడీ, చాలా గొప్ప పని చేశాడు. ఎవరు అవునన్నా కాదన్నా ఏ రోజైతే మీ డాడీ నిన్ను దత్తత తీసుకున్నాడో ఆ రోజు నుంచి నువ్వు ఈ ఇంటి వారసురాలివే, మా ఇంటి మహాలక్ష్మివి. అర్థమైందా? నువ్వు ఇలాంటివే మనసులో పెట్టుకోకు, హ్యాపీగా ఉండు. నాన్న, వంశీ, అక్కని ఇంకొకసారి అలా అనొద్దు. అక్కకి సారీ చెప్పు. సారీ అక్క. సరే, లోపలికి వెళ్దాం పదండి. రండి. గౌతమ్, ముందు ఆ పిల్లల మీద చైతి. అసలు వాళ్ళు ఎవరో తెలియకుండా, ఎవరికి పుట్టారో కూడా తెలియకుండా అంత జాలి చూపిస్తున్నావు. అసలు ఆ స్వీటీ ఎవరో తెలుసా? ఒక అనాథ. ఇప్పుడే తెలిసింది తాతయ్య, పిల్లలు చెప్పారు. తాతయ్య ప్లీజ్, వాళ్ళు పసిపిల్లలు, వాళ్ళ మీద ఎందుకు కోపం చూపిస్తారు? నోర్మై! పిల్లలైతే నీతి జాతి ఉండక్కర్లేదా? అయినా అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ ఇంట్లో నువ్వు ఎలా ఉన్నా నడుస్తుంది అనుకుంటున్నావా? అది కాదు తాతయ్య, నేను చెప్పేది కాస్త వినండి. ఏంటి నువ్వు చెప్పినట్టు వినడానికి ఇదేం పోలీస్ స్టేషన్ కాదు, మేమేం కానిస్టేబుల్స్ కాదు. ఇది సోమేశ్వరరావు ఇల్లు. ఎవరు ఎక్కడ ఉండాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో నిర్ణయించాల్సింది నేను.
ఆ ఝాన్సీ పిల్లల పుట్టుకేంటో వీళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఇంతవరకు మాకెవరికి చెప్పలేదు. నువ్వు తనని నెత్తిన పెట్టుకుని ఊరేగుతావు కదా, కనీసం నీకైనా చెప్పిందా? లేదు కదా. పోనీ ఆ పిల్లలకు డాన్సులు నేర్పించడం మీ అమ్మకైనా చెప్పిందా? లేదు కదా. ఆ ఝాన్సీ మనసులో ఎంత పెద్ద కుట్ర ఉంటే ఇంత పెద్ద నిజాన్ని దాస్తుంది. మావయ్య, కమలా, నువ్వెందుకు మధ్యలోకి వస్తావు? నీ కొడుకు ఎవరా లాంటి వాడో తెలియటం లేదు. వాడికి అర్థమయ్యేలా చెబుతున్నాను, చెప్ప నువ్వు. ఎవరి బిడ్డనో మన రాకేష్ బిడ్డని చెప్పింది. తన కోసం ఇంటి పరువును బజార్ను పడేసింది. తన ఆరోగ్యం కోసం మన చేత లక్షలు ఖర్చు పెట్టించింది. అసలు ఆ ఝాన్సీని అడిగేవారు లేరని మనల్ని ఎంత మోసం చేసిందో చూసావా? ఫోన్లేండి నాన్న, ఎవరి బిడ్డ అయితే ఉంది. ధనంజయ్, ఏంట్రా నువ్వు నన్ను తప్పు పడుతున్నావా? అది కాదు నాన్న. ఇక మాట్లాడకో. ఆ ఝాన్సీని పిల్లల్ని అనేసరికి నీకు రోషం పొడుచుకొస్తుందేమిటి? తను నీ భార్యని నీ కొడుకుని మాయ చేసినట్లు నిన్ను కూడా మాయ చేసిందా? లేదంటే ఎదురు మాట్లాడటం నీ కొడుకుని చూసి నేర్చుకుంటున్నావా? స్వీటీ, వంశీ, ఏమైంది నాన్న? నిజం తెలిసింది ఝాన్సీ. ఏ నిజం మేడం? అదే పిల్లల పుట్టు పూర్వోత్తరాల గురించి. ఈ పిల్లలు మా రాకేష్ పిల్లలు అని నువ్వు చెప్పావు కదా. ఇప్పుడు కాదని ఎవరన్నారు మేడం? స్వీటీ ఒక అనాథ. మేడం, వీళ్ళు మా అక్క బావ పిల్లలు, అనాథలు కారు. మమ్మల్ని ఇంకా మభ్యపెట్టాలని చూడకు ఝాన్సీ. పిల్లలే చెప్పారు స్వీటీ అనాథ అని. ఇంత పెద్ద విషయాన్ని మాకెందుకు చెప్పలేదు? చెప్పే సందర్భం రాలేదు. హో, ఏం కవర్ చేస్తున్నావు ఝాన్సీ? సిచ్యువేషన్కి తగ్గట్టుగా మాట్లాడడం ఎవరైనా నీ తర్వాతే. మేడం, అవకాశం దొరికింది కదా అని నేనేదో పెద్ద నేరం చేసినట్టు నన్ను నిలదీకండి మేడం. నువ్వు చేసింది నేరమే. నీ మనసులో ఎంత పెద్ద కుట్ర దాగుందో మాకిప్పుడు అర్థమైంది. అలాంటిదేమీ లేదు మేడం. ఉంది. పిల్లల్ని అడ్డు పెట్టుకొని మా ఆస్తి కొట్టేయాలనుకున్నావు. అందుకే అనాథని ఇంటి వారసురాలని మమ్మల్ని నమ్మించావు. మేడం, తను నిజంగా ఈ ఇంటి వారసురాలే. మా అక్క బావ ఏ రోజైతే స్వీటీని దత్తత తీసుకున్నారో ఆ రోజే వాళ్ళ కూతురు అయ్యింది.